రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే రాజ్యాంగాన్ని చంద్రబాబు అపహాస్యం చేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలన్న చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా ముగిసిన అంశమని ఎలా అంటారని ఆమె ప్రశ్నించారు. ప్రజల కోసం పోరాడే ప్రతిపక్ష నేతను ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నందుకు క్షమాపణ చెప్పాలంటున్న రోజాతో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఉద్యమం రోజు రోజుకి ఉధృతంగా మారుతుంది. ఉద్యమకారులను ఎక్కడెక్కడ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి క్యాండిల్ ర్యాలీలో పాల్గొనడానికి విశాఖ వెళ్ళారు. అయితే ఆయన కూడా ఎయిర్పోర్ట్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొద్దిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ అంశాలపైన మాట్లాడేందుకు మనతో పాటు వైసీపీ ఎమ్మెల్యే రోజా ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఉద్యమకారులపైన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, జరుగుతున్న పరిణామాలపై మీరేమంటారు? ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన నెలకొందనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎవరైతే వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారో అలాంటి వాళ్ళని ఉక్కుపాదంతో తొక్కేయాలన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేయడం కళ్ళారా చూస్తున్నాం. హోదా సాధించేందుకు యూత్ పార్టీలకు అతీతంగా కూడా వాళ్ళందరూ కూడా శాంతియుతంగా నిరసన చేపడతామని చెప్పారు. యూత్ను కూడా పోలీసులు ఎక్కడెక్కడ కూడా అడ్డుకుంటున్నారు. దీనిపైన ఏమంటారు? అదే అంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి నుంచి బయటపడటానికి, ఆయన ఓటు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయి ఈరోజు కేసుల నుంచి తప్పించుకోవడం కోసం కేంద్రం దగ్గర తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఈరోజు తెలుగు యువత తమ పౌరుషాన్ని చాటి చెబుతుంటే ఆ పౌరుషం ఎక్కడ ఢిల్లీ మరి చైర్ని కదిలించేస్తుందో, తన పదవి ఊడిపోతుందో అన్న భయంతో ఇక్కడ అందరినీ కూడా అనగదొక్కాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా ఉద్యమంలో మాత్రం చంద్రబాబు నాయుడు కొట్టుకుపోవడం గ్యారంటీ. అయితే ప్రత్యేక హోదా సాధించేందుకు మీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖ కూడా వెళ్ళారు. అక్కడ శాంతియుత క్యాండిల్ ర్యాలీలో కూడా పాల్గొంటారని చెప్పారు. అయితే ఆయన ఎయిర్పోర్ట్లో అడ్డుకోవడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? ఈ రోజు కూడా యువత మరి శాంతియుత ర్యాలీ చేయాలి అనుకుంటే అన్ని పార్టీల నుంచి మరి అందరూ కూడా అక్కడికి వెళ్ళటం కూడా జరుగుతుంది. సో నేను కూడా యువతకు అండగా వస్తాను. ఈ యువత భవిష్యత్తు కోసం మరి క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటాను అని చెప్తే ఈరోజు ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్లైట్ దిగక ముందు నుంచే ఏ విధంగా హెరాస్ చేశారో మనం చూసాం. అలాగే విజయసాయి రెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ ఒక ప్రతిపక్ష నేతని అరెస్ట్ చేయాలన్నా, ఎంపీల్ని అరెస్ట్ చేయాలన్నా ప్రోటోకాల్ ప్రకారం స్పీకర్స్కి ఇన్ఫామ్ చేసి ఏదైనా వారి వల్ల ముప్పు బాటిల్లేలాగుంటే అరెస్ట్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి, అది కూడా పర్మిషన్ తీసుకొని. కానీ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఒక రోడ్డు మీద వెళ్ళే సాధారణ పౌరుల్ని వాళ్ళకి ఇష్టం లేకపోతే ఏ విధంగా పోలీసుల చేత వాళ్ళని అరెస్ట్ చేయించడం కానీ, వాళ్ళని అడ్డుకోవటం కానీ చేస్తారో ఆ విధంగా చేసి ఈరోజు ఒక ప్రతిపక్ష నేతను కానీ, ఎంపీలని కానీ అవమానిస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంపీలకి క్షమాపణ చెప్పాలి. మేడం, ప్రత్యేక హోదా సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. ప్రభుత్వం మట్టికి ప్రత్యేక హోదా అయిపోయిన అంశం అని చెప్పి అంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు సిగ్గులేని ముఖ్యమంత్రి అని నేను చెప్పగలను. ఈ రాష్ట్రానికి పట్టిన చీడపురుగు అని చెప్పగలను. యువత భవిష్యత్తుకి విలన్ అని కూడా చెప్పగలను. ఈరోజు ప్రత్యేక హోదాని ఈరోజు ఢిల్లీలో తాకట్టు పెట్టిన దుర్మార్గుడు అని చెప్పచ్చు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, మేక వన్నిన పులి ఇతను కేవలం తన రాజకీయ భవిష్యత్తు కోసమే అబద్ధాలు చెప్పాడు, అబద్ధపు వాగ్దానాలు చేశాడు. కానీ 3 సంవత్సరాలు అవుతున్నా కనీసం ఎలక్షన్స్ ముందు ఆయన చేసిన ఈ ప్రత్యేక హోదా హామీ 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు కావాలి, అప్పుడే పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉద్యోగం వస్తుందని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు అది సంజీవిన అని అడుగుతున్నాడు అంటే అతనికి మతి భ్రమించిందని నేను అడుగుతున్నాను. హోదా విషయంలో ఇప్పటికీ మీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వెళ్ళారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ట్విట్ పెడుతూ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే ఆయన ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఆయన కూడా ఏ విధంగా మీతో కలిసి రావాలని మీరు అనుకుంటారు? ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారి పాపం కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఆ రోజు మోడీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అని, తన ఇంటికి వచ్చి 2 గంటలు తన కోసం వెయిట్ చేశాడని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఓట్లేయమని చెప్పాడు. ఇదే పీఆర్పీలో మరి యువ నాయకుడిగా ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఎలాంటి మోసగాడు, ఎలాంటి అవినీతి పరుడో చెప్పిన పవన్ కళ్యాణ్ మరి ఎక్కడ లొంగిపోయాడో చంద్రబాబు నాయుడుకి తెలీదు. మరి ఆయన పుణ్యమాని ఈరోజు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు చివరికి పవన్ కళ్యాణ్నే సర్పంచ్గా కూడా గెలవలేనివాడు నా గురించి మాట్లాడుతున్నాడు అని అవమానిస్తుంటే ఇంకా ఇనుప కౌగిల్లో ఎందుకున్నాడు, ఇంకా ట్వీట్లతో ఎందుకు సరిపెడుతున్నారు? నిన్ను నమ్మిన ఈ ప్రజల కోసం, ఈ యువత భవిష్యత్తు కోసం మీరు బయటకు వచ్చి పోరాడాల్సిన రోజు ఆసన్నమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రత్యేక హోదా ఉద్యమాలు చేశారు. మీరు ఇంకా ప్రారంభించకూడా లేదు. ఖచ్చితంగా మీరు ప్రారంభిస్తే మా యొక్క సపోర్ట్ మీకు ఉంటుంది. అండ్ ఈ రాష్ట్ర యువత కూడా మిమ్మల్ని గౌరవించే పరిస్థితి ఉంటుంది. మనం జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో మీరు ఉద్యమం చేస్తే కోడి పందాలు ఆడుకోండి అని చెప్పి కూడా కేంద్ర మంత్రి సుజనా చౌదరి అంటాం. ఇవన్నీ ఏ విధంగా చూస్తారు మీరు? ఈరోజు సుజనా చౌదరి లాంటి వాళ్ళని, అలాగే నారాయణ లాంటి వాళ్ళని, రాజకీయ అవగాహన లేని వాళ్ళని, తెలుగుదేశం పార్టీ ఎన్నికలకి పెట్టుబడి పెట్టిన వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకురావడం మన దౌర్భాగ్యం.
అలాంటి వాళ్ళు ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు. వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు కాదు. కేవలం ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళకి గిఫ్ట్గా మరి రాజ్యసభ సభ్యుడిగా అతనికి కానీ మంత్రిగా ఇతనికి కానీ ఇవ్వటం జరిగింది. కొంతమంది వ్యాపారాలు వారి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలన్నీ తాకట్టు పెట్టారని చెప్పి కూడా వైసీపీ ఎమ్మెల్యే రోజు చెప్తున్నారు. అయితే ఏదైతే యువత శాంతియుత నిరసనకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా కూడా ప్రభుత్వ అరాచక పాలన కొనసాగుతుందని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రత్యేక హోదా విషయంలో మటుకి మరింత ఉధృతంగా ముందుకెళ్తామని చెప్పి కూడా వైసీపీ ఎమ్మెల్యే రోజు చెప్తున్నారు. కెమెరామెన్ పాషాతో కలిసి వినయ్, HMTV, హైదరాబాద్.